ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రేమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు ఏమిటి అనగా, పేరాస గలవాడు కలహమును రేపును. పేరాస గలవాడు అంటే ప్రౌడ్ హార్ట్, అంటే ఎవరైతే గర్వించదగిన హృదయము గలవారు, అహంకార హృదయము గలవారు ఉంటారో వారెప్పుడు కూడా కలహమును రేపుచునే ఉంటారు. అయితే యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. 2 సంగతులను దేవాది దేవుడు నీకు బోధిస్తూ ఉన్నారు. మనస్సులో గర్వము, అహంకారము ఉన్నట్లయితే వాడు ఇద్దరు మనుష్యుల మధ్యలో, పరిస్థితుల మధ్యలో కలహమును రేపుటకు మాత్రమే ఆలోచిస్తాడు. ఎవరైతే కలహములు రేపే మనస్తత్వమును కలిగి ఉంటారో వారికి మనశ్శాంతి ఉండదు. బ్రతుకంతా అశాంతితోనే వారు గడపాల్సి వస్తోంది. కానీ యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కనుక దేవాది దేవుడి దినాన నీకు బోధిస్తున్న వాక్కు ఏమిటి అంటే, నీవు అహంకార హృదయము గలవానిగా, గర్వము గల హృదయము గలవానిగా నీవు ఉండకూడదు. కలహములు రేపేవానిగా నీవు ఉండకూడదు. నీవెట్లా ఉండాలి అంటే, యెహోవాయందు అనగా దేవుని యందలి భయభక్తులు కలిగిన వానివై, నమ్మకము గలవానివై నీవు ఉన్నట్లయితే నీ బ్రతుకు ఆశీర్వదింపబడుతోంది, వర్ధిల్లును అని పరిశుద్ధ గ్రంథము నీకు ప్రకటన చేస్తోంది. దేవాది దేవుడు నీకు బోధిస్తూ ఉన్నారు. నేస్తమా, గనుక నీవు దేవుని యందలి నమ్మిక ఉంచు. దేవుని వైపు మాత్రమే నీవు ఆశతో చూడు. దేవుడే నీకు ఉన్నతమైన ఆశీర్వాదమునిస్తారు. నిన్ను, నీ కుటుంబమును కూడా దేవుడు వర్ధిల్లింప చేస్తారు. గనక నీ స్నేహము, నీ సంబంధ బాంధవ్యాలు అన్నీ కూడా నీ దేవునితోనే అనునిత్యము నీవు కలిగి ఉండాలి. దేవుని యందలే నమ్మికతో నీవు నీ జీవితమును ముందుకు నడిపించుకోవాలి. దేవునిపై పరిపూర్ణమైన విశ్వాసము, నమ్మిక గలవానివై నీవు జీవించగలిగినట్లయితే నీవు ఆశీర్వదించబడతావు, నీవు వర్ధిల్లుతావు. నీవు ఏ స్థలములో ఉండినా, నీవు ఏ పని చేస్తూ ఉండినా నీ ప్రతి కష్టమును కూడా దేవుడు వర్ధిల్లునట్లుగా ఆశీర్వదిస్తారు. కనుక దేవుని యందలి నీవు నమ్మికతో ఉండి దేవుని నుంచి ఉన్నతమైన ఆశీర్వాదములు తప్పక పొందుకొందువుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమును కొందరములు మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. పేరాస గలవానిగా జీవించకుండా మీ అందలి నమ్మికతో జీవించి మీ నుంచి ఉన్నతమైన ఆశీర్వాదములు పొందుకునే మహాభాగ్యమును మీ బిడ్డకి ప్రసాదించండి దేవా. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకుంటున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించమని, మా ప్రియులందరి కుటుంబంలో మీ శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించి ఆయురారోగ్యము, సంపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణ కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.